అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనందరి జీవితాలలో ఏదైనా కోల్పోతున్నామంటే కోల్పోకముందు మనం పర్ఫెక్ట్. కానీ పర్ఫెక్ట్గా ఉన్న మన జీవితం ఎందుకు కోల్పోతుంది అంటే, ఎందుకు సమాధానాన్ని కోల్పోవటం, ఎందుకు ఆనందాన్ని కోల్పోవటం, ఎందుకు మనశ్శాంతిని కోల్పోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, వీటన్నిటికి గల కారణం చింత. చింత అంటే ఏం జరుగుద్దో, అంటే ఉన్నటువంటి దాంట్లో ఆనందించటం మానేసి, ఉన్నటువంటి వాటిలో సంతోషాన్ని వెతకటం మానేసి, కేవలం రెండు కారణాల వల్ల. మొట్టమొదటి కారణం ఏంటంటే, మన ముందు ఎవరో వెళ్తూ మనకంటే వేగంగా వెళ్ళటం, వాళ్ళు మనకంటే వేగంగా డెవలప్ అవటం, వాటిని చూసి వాళ్ళలా నేను ఎలా అవ్వాలి అని ఆలోచించడం అనేది మొట్టమొదటి కారణం అయితే ప్రియులారా. అంటే నేను ఎందుకు అలా అవ్వలేకపోతున్నాను, వాళ్ళు ఎందుకు అలా అయిపోయారు అనేది మొట్టమొదటి కారణం అయితే, రెండవ కారణం ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో నేను ఎలా ఉండబోతున్నాను, భవిష్యత్తులో నా పరిస్థితి ఎలా మారబోతుంది అని ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి, ఫ్యూచర్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అని, ఫ్యూచర్ని ఏ విధంగా నిర్మించుకోవాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని మీద ఆధారపడి వెళ్ళటం వేరండి. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏమైపోతుంది అని మనం ఆలోచించడం వల్ల, ఈ రెండు కారణాల వల్ల మన జీవితంలో ప్రియులారా మనశ్శాంతిని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం, ఆనందాన్ని కోల్పోతాం. ఉన్న దాంట్లో మనం ప్రశాంతంగా ఉండలేం. ఈవెందో మనకు అన్నీ ఉన్నప్పటికీ ఏదో లేదని మనం బాధపడుతూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట మనం ఆలోచించినట్లయితేనండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే 34లో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక సొల్యూషన్, అంటే ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి. ఏంటి ఎందుకంటే, రేపటిని గురించి చింతింపకుడే, రేపటిని గురించి చింతించొద్దు. మనం ఎప్పుడైతే చింతించడం ప్రారంభించామో అప్పుడు ఆటోమేటిక్గా ప్రియులారా మన మనసు కృంగుదల అవటం స్టార్ట్ అవుతుంది, కృంగిపోతూ ఉంటుంది. మనకు తెలుసండి రేపు పొద్దున ఏం జరుగుద్దో, రేపేం జరుగుద్దో మనకు తెలియదండి. మేబీ దేవుడు మన జీవితంలో ఒక పెద్ద పరీక్ష పెట్టచ్చు, లేదా రేపొద్దునే మీ జీవితంలో ఉన్న పరీక్షకి ముగింపు కావచ్చు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరీక్షకి ముగింపు రేపొద్దున అవ్వచ్చు, లేదా రేపు మరొక కొత్త పరీక్ష రావచ్చు. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఏ విధముగానైనా కానీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అందుకే దేవుడు చెప్పే మాట, కాలములు సమయములు నా స్వాధీనములో ఉన్నాయి అంటారండి ఆయన. రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు అని డిక్లరేషన్ దేవుడు ఇచ్చేసిన తర్వాత కూడా రేపేం జరుగుద్దా అని మనం ఆలోచించడం ఉంటుంది చూసారా, అది నిజంగా చాలా అమాయకత్వం అండి. ఆ అమాయకత్వంలోకి మనం వెళ్ళి ఎన్నో అవమానాలు పొందుకుంటాం, ఎన్నో నిందలు భరిస్తూ ఉంటాం, ఎన్నో వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం, ఎంతో గొప్పగా మనం భావిస్తూ ఉంటాం. కొంతమంది డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా ఉండరండి, వాళ్ళు భూమి మీద నిలబడరాళ్ళు, ఇలా చిటికలు వేస్తూ ఉంటారు, అటు వెళ్తూ ఉంటారు, ఇటు వెళ్తుంటారు, అది చేస్తుంటారు, వాగ్దానాలు తెగ చేసేస్తుంటారండి. దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో, రేపు పొద్దున ఏం జరుగుద్దో నో వన్ నోస్, ఎవరికి తెలియదు, వాళ్ళకే కాదు. కనుక యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, రేపేమి జరుగునో నీకు తెలియదు కనుక, మీకు స్పష్టత లేని గనక, అది ఆయన చేతిలో ఉంది గనక, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారాన్ని ఇచ్చేసి సమస్తం ఆయన చేతిలో పెట్టి ఆయన చెప్తున్న మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. యేసుప్రభువు వారు చెప్పే మాటలు ఏంటి ఎందుకనగానే, ఆకాశ పక్షులను చూడండి, అవి మన వలె కూర్చొని విత్తవు కోయవు. చక్కగా అడవి గడ్డిని చూడండి, అడవి పూలు చూడండి, అవి ఎంత అందంగా అలంకరించబడుతున్నాయి. వాటికే దేవుడు చక్కగా అనుగ్రహించినప్పుడు మరి వాటికంటే శ్రేష్ఠులం మనం. మరి దేవుడు మనకు అనుగ్రహించరా? అవి దేవుని పోలికగా చేయబడాలా, పక్షులు దేవుని పోలికగా చేయబడలేదండి. బైబిల్లో ఎక్కడా కూడా నేను నా స్వరూపమందు మన పోలిక చొప్పున పక్షులను చేయదమనే మాట లేదండి. మనం మన పోలిక చొప్పున ఆకాశ పక్షులను చేద్దామని కానీ, మన పోలిక చొప్పున అడవి గడ్డిని చేద్దామని కానీ ఎక్కడా లేదండి బైబిల్లో. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము, మనము ఆయన పిల్లలము. ప్రియులారా, ఈ రోజుండి రేపొద్దున మరి మంటలో వేయబడు, అగ్నిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు అంత అందంగా అలంకరించినప్పుడు మన జీవితాన్ని ఇంకెంత అందంగా అలంకరిస్తారో ఒకసారి ఆలోచించండి. పక్షులనే దేవుడు అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు మనల్ని ఇంకెంత ప్రేమగా చూసుకుంటున్నారు చెప్పండి. కాకపోతే ఆ ప్రేమను మనం గుర్తించక, చెప్పే కదండి, నెంబర్ 1 ఎవరికో ఏదో ఇచ్చారండి దేవుడు, అది వాళ్ళకి అవసరం అండి. వాళ్ళకి అవసరమైన అయి ఉండాలి, దాని ద్వారా ఒక బుద్ధి తీసుకొచ్చే గుణపాఠమైనా అయి ఉండాలి.
అంతే కదండి. కొంతమంది చూడండి, కారు 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 అని కారు కోతలకు వస్తుంటారండి. అలాంటి వాళ్ళకి బుద్ధి తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాలలో కారు ఇచ్చి ఒక బుద్ధి తీసుకొచ్చే గుణపాఠం నేర్పిస్తారు. మరి ఆయన గుణపాఠం నేర్పించడం కొరకు ఇచ్చారా, అవసరం కొరకు ఇచ్చారా, ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ దేవుని ప్రణాళిక మనం గుర్తించలేమండి. అలాంటప్పుడు ఏదో ఎవరికో ఉందని ఎందుకండి మనం బాధపడటం, మనకుందా లేదా అన్న దాని గురించి మనం ఎందుకు చింతించటం. అవసరం అనుకోండి, దేవుడు తప్పకుండా తీసుకొచ్చి మన పాదాల దగ్గర పడేస్తారు. అవసరం లేదనుకోండి, ఆయన ఇవ్వరండి. మనకు అది అవసరం ఉండాలి, మనకు కావాలనిపించడం కాదు, అవసరం ఉండాలి. కనుక చింతించటం మానండి, రేపటిని గురించి చింతించకండి. ఈ చింత నువ్వు ఉండవలసిన నిశ్చింతను నీకు దూరం చేసి ప్రియులారా ఎన్నో రకాల కృంగుదల, ఆ తర్వాత మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం, ఆ తర్వాత ఫిజికల్గా కూడా మనం ఎంతో డిస్టర్బ్ అవుతాం, ఆ తర్వాత ఎంతో ఖర్చు మళ్ళీ హాస్పిటల్కి పెట్టాలి. ఇవన్నీ కాకుండా ప్రియులారా ప్రేయర్ఫుల్గా దేవుని సన్నిధిలో ఆయన యొక్క పాదాల చెంత మీ భవిష్యత్తు తీసుకెళ్ళి పెట్టేయండి, ఇక మొత్తం ఆయన నడిపించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థన ఏకీభవించిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుర, మహోన్నతుర తండ్రి, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందుని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే మమ్మల్ని బలపరచండి, మీ కృపలో మా తండ్రి స్థిరపరచండి. దేవా, చింతిస్తున్న మా బ్రతుకులకు తండ్రి మీ ధైర్యాన్ని అనుగ్రహించారు తండ్రి. ఎవరెవరైతే ప్రభువా రేపొద్దున ఏం జరుగుద్దని బాధపడుతున్నారో, చింతిస్తున్నారో అందరినీ తండ్రి మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. ప్రభువా, కృంగిపోకుండా వారిని మీ కృపలో లేవనెత్తండి తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబాలలో ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు రాకుండా సహాయం చేసి నడిపించండి తండ్రి. ఈ పరిచర్యలో మా తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచనలో మా తండ్రి నడిపించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే ఇంకా గొప్పగా మా తండ్రి మీరు దీవించబడినట్లుగా సహాయం చేయండి దేవా. ఈ పరిచర్య తండ్రి ఇంకా అనేక విధాలుగా తండ్రి ముందుకు సాగే ధన్యతను అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.